ముద్ర వేసుకుని ముసుగేసుకుని తిరిగే కొంతమంది వ్యక్తులు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని కారుకూతలు కూయడం జరిగింది. వాటికి సమాధానంగా నేను కూడా ఈరోజు చెప్పదలుచుకున్నా. ఒక హిందూవాదిగా, ఒక భారతదేశంలో ఉన్న పౌరురాలిగా నేను కూడా సమాధానం చెప్పదలుచుకున్నా, రాజకీయాలకు అతీతంగా. నిన్న ఒక ఆయన బండి సంజయ్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తిరుపతిలో బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి, తిరుపతి ప్రజలకు సంజయ్ పిలుపు. అయ్యా బండి సంజయ్, ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నువ్వు మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఏ విధంగా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు? మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మీ బతుకులో ఇంకేమైనా మిగిలి ఉందా? ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఏ ఒక్కడైనా సరే నిజంగా మీరు మనుషులైతే, మీరు నిజంగా రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత, లేదంటే కనీస ప్రజాస్వామ్య హక్కులను కనీసం కాపాడే వ్యక్తులైతే మీకు నిజంగా ఈ రోజు నుంచి కూడా సవాల్ చేస్తున్నాం తిరుపతి ప్రజలం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మోడీ గారు మొట్టమొదట చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రిగా ఉన్నాడా, లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఆ విషయం ఫస్ట్ మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా మీ మోడీ గారు ఉన్నారా, లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు, అన్ని మతాలకు ఫస్ట్ బీజేపీ నాయకులైనటువంటి ఎవరైనా సరే మీకు సిగ్గు మానం ఉంటే, మీరు నిజంగా నాయకులైతే, మీరు నిజంగా బీజేపీ పార్టీ నిజమైన నాయకులైతే మీరు ఈ తిరుపతి వేదికగా చేసిన చిల్లర వ్యాఖ్యలకి సమాధానం చెప్పాల్సిన అవసరం, ఈ తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రి, లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రి, క్రిస్టియన్స్ కు మీ ప్రధానమంత్రి కాదా? మోడీ గారు కాదా ప్రధానమంత్రి? వాళ్ళకు వేరే ప్రధానమంత్రి ఉన్నాడా? ఈ ముస్లింస్ కి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉన్నాడా? మోడీ గారు కాదా? ఫస్ట్ తేల్చుకోండి. మీరు నిజంగా మోడీ గారిని ఒక్క మతానికి మాత్రమే ప్రధానమంత్రిగా ఎవడు ఎన్నుకున్నాడో, ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశమంతా కూడా ప్రధానమంత్రిగా మోడీ ఉండాలని హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింస్ అందరూ కలిపి ఓట్లేసి అందరినీ గెలిపిస్తే ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలియని సిగ్గులేని ముండవేదవల్లారా మీరు ఈరోజు తిరుపతికి వచ్చి మీకు బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అంటే, మరి ఇదే ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి మోడీ గారు 2014 ఎన్నికలలో ముద్ర వేసుకుని ముసుగేసుకుని తిరిగే కొంతమంది వ్యక్తులు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని కారుకూతలు కూయడం జరిగింది. వాటికి సమాధానంగా నేను కూడా ఈరోజు చెప్పదలుచుకున్నా. ఒక హిందూవాదిగా, ఒక భారతదేశంలో ఉన్న పౌరురాలిగా నేను కూడా సమాధానం చెప్పదలుచుకున్నా, రాజకీయాలకు అతీతంగా. నిన్న ఒక ఆయన బండి సంజయ్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తిరుపతిలో బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి, తిరుపతి ప్రజలకు సంజయ్ పిలుపు. అయ్యా బండి సంజయ్, ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నువ్వు మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఏ విధంగా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు? మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మీ బతుకులో ఇంకేమైనా మిగిలి ఉందా? ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఏ ఒక్కడైనా సరే నిజంగా మీరు మనుషులైతే, మీరు నిజంగా రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత, లేదంటే కనీస ప్రజాస్వామ్య హక్కులను కనీసం కాపాడే వ్యక్తులైతే మీకు నిజంగా ఈ రోజు నుంచి కూడా సవాల్ చేస్తున్నాం తిరుపతి ప్రజలం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మోడీ గారు మొట్టమొదట చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రిగా ఉన్నాడా, లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఆ విషయం ఫస్ట్ మీరు ప్రజలకు ఉన్నారా? ఈ భారతదేశంలో పౌరులకందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, పౌరులందరికీ స్వేచ్ఛ ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మత రాజకీయాలను, కుల రాజకీయాలను రెచ్చగొట్టి మీరేదో తానా అంటే తందానా అనే వాళ్ళు ఉన్నారనుకుంటున్నారేమో. మీ మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా 15 సంవత్సరాలు ఇస్తానన్నాడు. ఆ హామీ ఏమైంది? ఆ దైవ ప్రమాణం ఏమైంది? హిందువుల మనోభావాలు దీని మీద దెబ్బతింటున్నాయి. సిగ్గుంటే ఈ ప్రమాణాన్ని నెరవేర్చండి. ఎవడో ఈ ప్రమాణం మీద మాట్లాడడానికి సిగ్గుంటే రండి తిరుపతికి. మీకు సిగ్గుంటే ఈ తిరుపతి వేదికగా ఇప్పుడు 6.5 సంవత్సరం 7 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో. హిందువుల మనోభావాలను దెబ్బకొట్టిన ఏకైక పార్టీ బీజేపీ.
కులాలను రెచ్చగొడితే మత పిచ్చి కుల పిచ్చి మీ పిచ్చి అంతటిని ప్రజలకు అంటించాలని చూస్తే ఈ రాష్ట్రంలో ఈ తిరుపతిలో ముఖ్యంగా ప్రజలు కోరుకుంటున్నది సంక్షేమం. సంక్షేమం. మీలాగా కులాన్ని మతాన్ని మోసుకొని కులాలు మతాలు కూడు పెట్టవు, కులాలు మతాలు అన్ని ఇవ్వవు. కేవలం సంక్షేమ పథకాలే అభివృద్ధికి బాట, పేదవాడి బ్రతుకుకు బంగారు బాట వేసేది కేవలం సంక్షేమ పథకాలు తప్ప మీ కులాలు మతాలు కాదు. అది గుర్తు పెట్టుకొని మసలండి. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నారు, అందరి అకౌంట్లలో లక్షలు వేస్తామన్నారు. ఏమైంది మీ ప్రమాణం? మీరు కేంద్రంలో ఈ రోజు వెలగబడుతున్న అధికారం ఎలా వచ్చిందో తెలుసా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దోచుకునిందని, నల్లధనం అంతా ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో భద్రపరిచిందని, ఆ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం కోటీశ్వర్ల ధనం అంతా తీసుకొస్తే ఈ భారతదేశంలో పౌరులకందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, పౌరులందరికీ స్వేచ్ఛ ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మత రాజకీయాలను కుల రాజకీయాలను రెచ్చగొట్టి మీరేదో తానా అంటే తందానా అనే వాళ్ళు ఉన్నారనుకుంటున్నారేమో. మీ మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా 15 సంవత్సరాలు ఇస్తానన్నాడు. ఆ హామీ ఏమైంది? ఆ దైవ ప్రమాణం ఏమైంది? హిందువుల మనోభావాలు దీని మీద దెబ్బతింటున్నాయి. సిగ్గుంటే ఈ ప్రమాణాన్ని నెరవేర్చండి. ఎవడో ఈ ప్రమాణం మీద మాట్లాడడానికి సిగ్గుంటే రండి తిరుపతికి. మీకు సిగ్గుంటే ఈ తిరుపతి వేదికగా ఇప్పుడు 6.5 సంవత్సరం 7 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో. హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టిన ఏకైక పార్టీ బీజేపీ. కులాలను రెచ్చగొడితే మత పిచ్చి కుల పిచ్చి మీ పిచ్చి అంతటిని ప్రజలకు అంటించాలని చూస్తే ఈ రాష్ట్రంలో ఈ తిరుపతిలో ముఖ్యంగా